హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాట్ అండ్ వైబ్స్. ఇంకా సంక్రాంతి రోజు అలా రెడీ అయ్యి కూర్చున్న తర్వాత మా తాతయ్య గారు పదండి అలా వృద్ధాశ్రమానికి వెళ్ళొద్దాం అన్నారు. సరే కదా అని ఇలా వచ్చాము. ఆ కుక్క చూడండి ఎంత క్యూట్గా ఉందో. అప్పు అంటండి, 4 months బేబీ అంట. వచ్చేసి ఇక్కడ మా వృద్ధాశ్రమంలో చాలా పీస్ఫుల్గా ఉంటుందంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఊరు చివర ఎక్కడో కట్టించారు, రకరకాల మొక్కలతో, రకరకాల జంతువులతో చాలా బాగుందండి నిజంగా. పొలాలు పక్కన చూడండి, మీరే చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. ఇవి ఓన్లీ గులాబీ మొక్కలు మాత్రమే, రకరకాల గులాబీ మొక్కలు ఒకే కలర్తో చాలా రకాలు ఉన్నాయి. నాటు గులాబీ అని, హైబ్రిడ్ గులాబీ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. చూడండి, చూస్తున్నారుగా, ఇది ఒక టైప్ ఆఫ్ గులాబీ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మనం జంతువుల దగ్గరికి వెళ్దామే. ఇక్కడ కుందేళ్ళు, కోళ్ళ ఉంటాయంట, చూద్దాం రండి. ఇదిగోండి, కోడిపందాలు వేయడానికి కోడిపుంజు రెడీ. గిన్నె కోళ్ళు, అండ్ అప్పుడే వచ్చిన కోడిపిల్లలు. ఈ కోడిపిల్లలు దిగి ఒక 5 రోజులు అయ్యుద్దంటండి. 3 కుందేళ్ళండి, 2 నన్ను చూసి పారిపోయినాయి అటు. ఇది ఒక్కటి మాత్రం చూస్తుంది. మనకి రెండో పంట వరే వేస్తామండి, కానీ ఇక్కడ మొత్తం అంతా ఎటు చూసినా మినువులే కనిపిస్తున్నాయండి. చూడండి, అసలు వరి అనేదే లేదు. వీళ్ళకి రెండో పంట మినువులంట. ఇంకా అలా అవి కూడా చూసి ఇంకా వెనక్కి వచ్చేస్తున్నామండి, రివర్స్. అటు ఏదో చెరువు దగ్గరికి తీసుకెళ్తామంటే మళ్ళీ ఆశ్రమం మొత్తం చూసేసి వెనక్కి స్టార్ట్ అయ్యాం. ప్రస్తుతానికైతే చెరువు దగ్గరికి వెళ్దాం. నేను చూస్తున్నా ఇంకో పంట ఏదైనా ఉందేమో అని చూశాను, కానీ ఎక్కడా లేదండి, మొత్తం మినువే. నేను అడిగాను, తాతయ్య ఇక్కడ వరేయిరా అంటే, లేదమ్మా రెండో పంట ఇక్కడ మినువే వేస్తారు ఖచ్చితంగా అన్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి చేపల చెరువు. లోపలికి దిగుదామని ప్రయత్నించాం, కానీ వద్దన్నారు మా తాతయ్య గారు. సో ఇంకా అలా ఉండిపోయాం. ఇదిగోండి, ఇవి వచ్చేసి మొత్తం మినిమే. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ. ప్రతి పొలం దగ్గర ఖచ్చితంగా ఒక 5-6 ఉంటాయి. ఇవి ఆ పొలానికి వెళ్ళే వాగు. చిన్నప్పుడు మేము ఈ బావి దగ్గరికి వచ్చి ఆడుకునే వాళ్ళం అండి. ఇది వచ్చేసి హై స్కూల్ పక్కన చెరువు, మా మమ్మీ చదివిన హై స్కూల్ పక్కన చెరువు ఇది. ఇది మా పాతింటి ముందున్న కొబ్బరి తోట. ఇంకా ఫైనల్గా మా సిస్టర్స్ మొత్తం కలిసి అరిటాకు భోజనం చేద్దాం అనుకున్నాం. ఇంకా అరిటాకు కోయడానికి నానా తిప్పలు పడుతున్నాను నేను. అది కోసిందే కాకుండా దాన్ని క్లీన్ చేయడానికి గాలి వచ్చి ఎగిరిపోతుంటే పట్టుకొని ఒక తిప్పలు కాదండి, అరిటాకు జస్ట్ ఇలా అంటే చిరిగిపోద్ది కదా, చాలా సున్నితంగా కడగవలసి వస్తుంది. ఇంకా అలా అరిటాకు కడిగేసి తినడానికి అయితే రెడీ అయ్యామండి. ఇదిగోండి, మేము 4 కూర్చొని తింటాకు కూర్చున్నాం, బిర్యానీ అవన్నీ పెట్టుకొని. అలాగే మీరు మీ సంక్రాంతిని ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.